బ్రేకింగ్ చూస్తున్నాం. ఇందిరా పార్క్ వద్ద టెన్షన్ కొనసాగుతోంది. ధర్నా చౌక్ తరలించొద్దంటూ అఖిలపక్షం ఆందోళనకు పిలుపునిచ్చింది. అటు తరలించాల్సిందేనంటూ స్థానికులు ధర్నాకు ఏర్పాట్లు చేశారు. నేను ఇందిరా పార్క్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిసర కాలనీల్లో పహారా కూడా ముమ్మరం చేశారు. పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ప్రతిపక్ష నేతలు ఉదయాన్నే ఇందిరా పార్క్ చేరుకున్నారు. ధర్నా చౌక్తో ఎవరికీ ఇబ్బంది లేదని, స్థానికుల ఆందోళన పోలీసుల డ్రామా మాత్రమే అన్నారు కాంగ్రెస్ నేత విహెచ్. తమకు స్థానికులకు గొడవ పెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్న విహెచ్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఇందిరా పార్క్ వరకు విహెచ్ చేరుకున్నారు. స్థానికులు ఏర్పాటు చేసిన సభకు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు మాత్రం అనుమతి ఇవ్వరు కానీ స్థానిక సభకు ఎట్లా అనుమతిస్తారంటున్నారు. విహెచ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీరు ఏం చెప్పవచ్చు? ఏం లేదండి, ధర్నా చౌక్ ఇక్కడనే ఉండాలి. ఎవరికి ఇది కావాలని లోకల్లోకి పోలీసు వాళ్ళు చేసిన డ్రామా ఇది. మేము ధర్నా చౌక్ చేస్తేనేమో మా వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తుంటే ఇమీడియట్గా టెంట్లు కూడా వీక్తారు, అరేంజ్ చేస్తారు. మరి ఇవాళ లోకల్ వాళ్ళు అని వాళ్ళ కుర్చీలు అన్నీ వేసుకునేందుకు పర్మిషన్ మాకు ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. అంటే ఇది లేనిపోని గొడవలు చేయాలని. అచ్చా, వాకింగ్ పోయే వాళ్ళకి మేము ఏడ డిస్టర్బ్ చేస్తున్నాం. దెర్ ఇస్ అనదర్ గేట్ ఆల్సో దేర్ వాకర్స్కు లోపలికి పోతుంది. ఏ వాకర్స్కు అన్యాయం జరుగుతుందండి? ఇది కేవలం పోలీసు వాళ్ళు పెట్టిన డ్రామా ఇది. మాకేమో పర్మిషన్, వీళ్ళకి టెంట్లకు ఎట్లా ఇచ్చిండ్రు, కుర్చీలకు ఎట్లా ఇచ్చిండ్రు, మళ్ళీ ఒక్క పోలీసు వాళ్ళు లేదు, మళ్ళీ ఏం తెలియనట్టు వాళ్ళకు. యూ హవ్ సీన్ ఎనీ పోలీస్ మ్యాన్ హియర్? వెన్ వీఆర్ మేకింగ్ ఏ ధర్నా హండ్రెడ్స్ ఆఫ్ పోలీసు వాళ్ళు వచ్చి టెంట్లు కూడా వీక్తారు. ఎందుకు పోలీసులకు ఎందుకు అవసరం అంటారు? పోలీసు ఏం లేదండి, ముఖ్యమంత్రి ఏది ఆయన కొద్దిగా భయపడుతున్నాడు. ఉద్యమంతో వచ్చినటువంటి వ్యక్తి ఈ ఉద్యమం ఎక్కడి దారి తీస్తుందో, ఈడ ధర్నాలతోటి నాకు ప్రభుత్వం పడిపోతుంది అనే భయానికి చౌకుని తీసి ఏది రాచకొండ అడవులలో పోవాలన్నట. ఎక్కడికి పోవాలండి? ఊరవతలు అవుతుంది ఆ ధర్నాలు. ఎవడన్నా పేదోడు ఏదన్నా చెప్పుకోవాలంటే ఈడ చెప్పుకుంటాడు. ఎటు అవుతాం? ఊరవతలకి ఎట్లా పోతారండి? ఆయనకేమో జంతర్ మంతర్ కావాలి. ఏది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే నేను జంతర్ మంతర్లో కూర్చున్నా. జంతర్ మంతర్ ఎంత దూరం ఉన్నదండి? పార్లమెంట్కు 1 కిలోమీటర్లు ఉన్నది. ఈడ ఏది 1.5 కిలోమీటర్. ఏది సెక్రటరియట్ కానీ నీకు కానీ ఎందుకు చేస్తున్నా నాకు అర్థమైతే. అన్నీ ఫాల్తూ పనులు చేస్తుండే కేసీఆర్ గారు. మరి ఆయన ఏమనుకుంటుండేమో, ఇది డిక్టేటర్ రాజ్యమా లేకుంటే ప్రజాస్వామ్యమా? మా నోరు నొట్కేయాలని అనే ఉద్దేశమా? ఇవాళ చేసింది ఇది ఎంత అన్యాయం అండి? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే స్థానికులు ధర్నా చౌక్ వద్ద వచ్చే వెహికల్స్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని ఒకటి, తర్వాత చెత్త పెరుగుతుంది అనేది ఒకటి, రోడ్ల మీదనే మల విసర్జన చేస్తున్నారు, తమకు ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళ బాధ. మల విసర్జన చేస్తే గవర్నమెంట్ దగ్గర మీరు ముఖ్యమంత్రి గారు సభ పెడితే ఏది మొబైల్ టాయిలెట్స్ పెట్టలేదండి. లోకల్ వాళ్ళని ఎక్కిస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు. మేము ప్రజాస్వామ్యంలో మాకు అడిగే హక్కు ఉన్నది. మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా అంటే మాకు ఏడుకోవాలి. ఇది తరతరాలు ఎప్పటి నుంచో ఉన్నది. ఈడ గ్రౌండ్ ఈడంతా చెత్త ఉండే. వెన్ ఐ వాజ్ అ మినిస్టర్ చెన్నారెడ్డికి చెప్పి ఈడ గ్రౌండ్ చేపించిన, కావాలంటే మీరు పాత రికార్డు చూసుకోండి. ఇది కేవలం పోలీసు వాళ్ళు చేస్తున్న డ్రామా. ఇది తప్పనిసరిగా నేను కోర్టులో కేసు వేసినా. కేవలం ఇక్కడ ప్రజలను ఎక్కించి మీరు కోర్టుకోండి. ఏడవాలరా బాబు? ఈడ చెత్త వేసేది దుమారం ఉంటే నేను దీన్ని బాగు చేయించేసి గ్రౌండ్ చేయించిన చెన్నారెడ్డి పీరియడ్లో. ఇక రేపు గ్రౌండ్ కూడా తీసేయమంటారు వాళ్ళు. ఇక్కడ మాకు గ్రౌండ్ వద్దండి, పిల్లలు ఆడుకుంటున్నారండి, మాకు లొల్లి అవుతుందండి అంటే ఇది కూడా తీసేస్తారు. బాయ్, ఇది చాలా తప్పు. ప్రస్తుతం ఇదంతా కూడా పోలీసులు కావాలని చేస్తున్నదే అనేది విహెచ్ ఆరోపిస్తున్నారు. అలాగే సభకు తమకు అనుమతి ఇవ్వకుండా స్థానికులకు ఏ విధంగా అనుమతిస్తారనేది విహెచ్ చెప్తున్నారు. ప్రస్తుతము అంటే తాము కూడా మరికొద్దిసేపట్లో రాబోతున్నాం కాబట్టి ఈ క్రమంలో ఇటు స్థానికులతోటి, ఇటు తమ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అఖిలపక్షం సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితోటి ప్రస్తుతం ఘర్షణ వాతావరణం కూడా నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఇలాంటి చర్యలు చేపట్టకూడదు అనేది ప్రధానంగా విహెచ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ ఎన్టీవీ, హైదరాబాద్. ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేసేందుకు ఈ ఒక్క రోజుకి అనుమతిస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి. ఇటు అఖిలపక్షం అటు స్థానికులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ప్రొటెస్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ఈరోజు ప్రివెంట్ చేయాలని చెప్పి నిర్ణయించడం మాత్రము చేయలేదు. వాళ్ళు ప్రశాంతంగా అక్కడ ప్రొటెస్ట్ చేసుకొని వెళ్ళిపోయినట్లయితే మాకేం అబ్జెక్షన్ లేదు. ఇరు వర్గాలు కూడా ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళంతా కూడా వాళ్ళు ఇయర్స్ టుగెదర్ వాళ్ళ ఏరియాల్లో ఇక్కడ ధర్నా కండక్ట్ చేయడం ద్వారా ప్రతిరోజు వాళ్ళకి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వివిధ సందర్భాల్లో వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియా పబ్లిక్ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గత 10-15 ఏళ్లుగా వాళ్ళు డిఫరెంట్ ఫోరమ్స్ని అప్రోచ్ అయ్యారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని అప్రోచ్ అయ్యారు. అలాగే పోలీస్ అథారిటీస్, మిగతా గవర్నమెంట్ అథారిటీస్ ముందు కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పి మేము కూడా చెప్పుకుంటాము. ఈరోజు ఇట్లా ఈ ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరైతే డెమాన్స్ట్రేట్ చేయడానికి వస్తున్నారో, అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వస్తున్నారో, ఆ సందర్భంలో మేము రిప్రజెంటేషన్స్ ఇస్తామంటే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రశాంత వాతావరణంలో కండక్ట్ చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ క్లాష్ లేకుండా ఎవరికి వారుగా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ యొక్క వ్యూస్ని వెలిబుచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో నేడు మరో కీలక ఘట్టానికి అడుగుపడనుంది. స్టార్టప్ ప్రాంత అభివృద్ధిపై సింగపూర్తో కీలక అవగాహన ఒప్పందం చేసుకోబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ ఎంఓయూలో భాగంగా ఏపీ ఆర్థికాభివృద్ధి, రాజధానితో స్టార్టప్ ప్రాంత డెవలప్మెంట్, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారాన్ని సింగపూర్ అందిస్తుంది. ఎంఓయూ అమలుకి రెండు ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ తొలి భేటీ నేడే జరుగుతుంది. ఆ తర్వాత స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ ఈశ్వరన్ పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో అమెరికా పర్యటన వివరాలను సీఎం కేబినెట్ సహచరులకు వివరించనున్నారు. మరోవైపు జీఎస్టీ బిల్లు ఆమోదం అనివార్యం కావడంతో దీనికి కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన తర్వాత రేపు ప్రత్యేక అసెంబ్లీ జీఎస్టీ బిల్లుకు ఆమోద ముద్ర వేయనుంది. జీఎస్టీ బిల్లు సమయంలో ప్రతిపక్షం ఇతర అంశాలపై చర్చకు పట్టుబడితే అనుసరించాల్సిన వ్యూహాన్ని మంత్రివర్గం ఖరారు చేయనుంది. జీఎస్టీతో పాటు మరో 2 బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. జీఎస్టీ బిల్లుపై ఇవాళ ఏపీ అసెంబ్లీ హాల్లో అవగాహన సదస్సు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు ఉదయం 9 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. 9:30కు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుంది. 10:30కి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వం మొత్తం 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. జీఎస్టీ, ఆంధ్రప్రదేశ్ రెంట్ కంట్రోల్ యాక్ట్తో పాటు మరో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బిల్లుల ఆమోదం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడనుంది. మరోవైపు ఏపీలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఇవాళే జరగనుంది. ప్రత్యేక అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించనుంది. కేవలం జీఎస్టీ పైనే సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంటే రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు, పంటలకు గిట్టుబాటు ధరల వంటి అంశాలపై కూడా చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. మరొక 1 వారం రోజుల పాటైనా సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. మిర్చి రైతుల గిట్టుబాటు ధరలతో పాటు అనేక అంశాలు ఉన్నాయని వాటిపై చర్చించేందుకు కనీసం 7 రోజులు సమావేశాలు పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. 100కు పైగా దేశాలను వణికించిన సైబర్ అటాక్ పై ఇంకాస్త ఆందోళన పెరుగుతోంది. ఈ రోజు మరో సైబర్ దాడి జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వానాక్రై మాల్వేర్ ప్రభావం నుంచి బయటపడడానికి మార్గం కనుగొన్న గంటల్లోనే హ్యాకర్లు మరో దాడికి సిద్ధమవుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 150 దేశాల్లో 2 లక్షల కంప్యూటర్లపై దీని ప్రభావం పడింది. యూరోపియన్ దేశాలు ఈ మాల్వేర్ బారిన పడి విలువెల్లాడుతున్నాయి. విండోస్ సాఫ్ట్వేర్ వాడుతున్న సిస్టమ్స్ అన్నిటికీ నెట్వర్క్ ఆధారంగా ఈ వైరస్ వ్యాపించింది. యూరోప్ దేశాల్లోని వైద్య ఆరోగ్య సేవలు, విద్యుదుత్పత్తి, ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగాన్ని వానాక్రై ర్యాన్సమ్వేర్ తీవ్రంగా దెబ్బతీసింది. మాల్వేర్ ఎఫెక్ట్ అయిన కంప్యూటర్లలో డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. తిరిగి ఓపెన్ కావాలంటే $300 చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఫ్యాన్స్ తో సమావేశం అవుతున్నారు తలైవార్. 2009లో శివాజీ సినిమా సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ తో సమావేశమైన రజనీ మళ్లీ ఇన్నాళ్లకు వారికి సమయం కేటాయించారు. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సమావేశం హాట్ టాపిక్ గా మారింది.
నేటి నుంచి 19 వరకు కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల అభిమానులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ప్రతిరోజు 250 మందిని కలిసేలా పాసులు జారీ చేశారు. జనసేన వద్ద వేల కోట్ల రూపాయలు లేకపోయినా నిండు మనసుతో అండగా నిలిచే ప్రజలు తనతో ఉన్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. అనంతపురం నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఓడిపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం అనంతపురం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు ఆయన. సామాన్యులు కూడా రాజకీయాలు చేయగలరని చెప్పడమే జనసేన ఉద్దేశం అన్నారు. మైనార్టీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని 600 మంది అర్హులైన పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు మంత్రి. 10,000 రూపాయల ఖరీదైన ఒక్కో కుట్టు మిషన్ను ఉచితంగా అందిస్తున్నామని, ఈ మిషన్లను ఎవరైనా అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వంపై సాకు వేసి తప్పించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రైతులతో మాట్లాడేందుకు టైం ఇవ్వని సీఎం కేసీఆర్ సినిమా పాటల రచయితలతో మీటింగ్ ఎలా పెట్టారని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై నమ్మకం ఉండబట్టే రాజధాని రైతులు 3 పంటలు పండే భూమిని ఇచ్చారని మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. భూమి జగన్ చేతిలో పెడితే అమ్ముకుని ఎక్కడికో వెళ్లిపోయేవారని విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాలువ శ్రీనివాసులతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రెడ్డి కమ్యూనిటీ కోల్పోతున్న హక్కుల సాధనకై జాతీయ రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్డి మహాగర్జన సభను మేడ్చల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి, అనంతపురం నుంచి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రెడ్డి కమ్యూనిటీ దారిద్ర్యంలోకి నెట్టబడిందని, విద్యలో, ఉద్యోగంలో హక్కుల సాధనకై కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది రెడ్డి జాతీయ ఐక్యవేదిక.